రైట్ మనకంటున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 5గురికి క్లీన్ స్వీట్ ఇస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వాదోపవాదులు అటుపక్క బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే అడ్వకేట్ అండ్ ఇటుపక్క ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వాదనలు విన్న తర్వాత అంటే చాలా క్లియర్గా వీళ్ళు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేదు కాబట్టి ఈ 5గురికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు గడ్డం ప్రసాద్. సో ఇక మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి రానున్న రోజుల్లో అసలు ఈ దీనిపైన అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన మళ్ళీ బీఆర్ఎస్ ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు? అంటే మనం పశ్చిమ బెంగాల్కి సంబంధించి ముకుల్ రాయ్ అనే వ్యక్తి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళి పీఐసీ తీసుకున్నాడు. అక్కడ క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు. కానీ రాష్ట్ర హైకోర్టు అతన్ని పూర్తిగా ఏదైతే అనర్హత వేటు వేసింది అతని పైన. సో ఇప్పుడు కేసు ఎలా చూడవచ్చు అసలు? రైట్, మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ తెలంగాణ తెలంగాణ అంటే గత గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి అని చెప్పేసి నియోజకవర్గాల అభివృద్ధి అని చెప్పి చాలా మటుకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యం. ఈ పార్టీ మారిన అనంతరం కూడా చాలా మట్టుకు ఈ ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టులో వేయడం, ఇదంతా చాలా వివాదాలకు తావిచ్చింది. ప్రజల్లో లేనిపోని ఎంత క్రియేట్ అవుతుంది ఇది అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఈ సందర్భంలో గుర్తించిన నేపథ్యంలో ఆ పార్టీ మారలేదు అన్న ఒక చర్చకు తీసుకొచ్చినటువంటి సందర్భంగా చూడొచ్చు. చాలా రోజులు అది సుప్రీంకోర్టులో సైతం వాదోపవాదాలు జరిగాయి. కొన్ని గడువులు ఇచ్చారు. ఆ గడువుల తర్వాత కూడా స్పీకర్ మళ్ళీ ఏంది అనేది ఒక వివరణ కోరినటువంటి సందర్భం సుప్రీంకోర్టు స్పీకర్ ని. ఇదంతా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంగా చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే 5 మందికి క్లీన్ చిట్ అంటే వీళ్ళు పార్టీ మారలేదు అన్న ఈ సంకేతాలు ప్రస్తుతం ఏదైతే 10 మందిలో 5 మంది పరిస్థితి ఇట్లా అని చెప్పగానే ఇంకా మిగిలిన 5 మంది ఎట్లా ఉంటుంది అనేది చాలా మట్టుకైతే ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి మీరు అన్నట్టు ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించింది చూస్తే అక్కడ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు బట్టి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఇదంతా అసలు ఏం జరుగుతుందనే మొత్తం ఒక చర్చ అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు మనం. రైట్, అంటే ఇక మిగతా 5గురు పరిస్థితి ఏంటి వాళ్ళపైన? అంటే ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నారు ఇక్కడ బీఫామ్ అంటే బీఆర్ఎస్లో బీఫామ్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ బీఫామ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. సో వీళ్ళపైన ఏమన్నా అనర్హత వేటుపడే అవకాశం ఉందా, లేదంటే రాజీనామా చేసే ఛాన్స్ ఉందా? అటు కడియం శ్రీహరి కూడా ఇప్పుడు ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఈ ఏదైతే 5 మంది ఉన్నారో ఈ 5 మంది చాలా మట్టుకు వాళ్ళ ఏదైతే పార్టీ మారలేదు, మేము ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజల్ని అసలు ప్రజలకు ఏంటి అనేది ప్రజలందరూ గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదో కొన్ని వాక్యాలు ఏదో చెప్పడం కాకపోతే ఇదంతా గ్రౌండ్ స్థాయిలో కరెక్ట్ గా గనక దీనిపైన ఏదైతే స్పీకర్ విచారణ చేపడితే మరింత దీనికి అసలు నిజం ఏంటి అని తెలిసే అవకాశం ఉంటుంది. ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు తెలుసు. చాలా మట్టుకు ఇదంతా ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి వీళ్ళు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ 5గురితో పాటు వీళ్ళ పైన కూడా చాలా మట్టుకు వీడియోలు చూసాము. వీళ్ళకి చాలా క్లిప్స్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు సైతం చాలా సందర్భాలు ప్రూఫ్లతో సహా చూపించినటువంటి సందర్భం. మరి ఈ 5 మంది పైన క్లీన్ చీట్ ఇచ్చారు. మరి ఈ ఏదైతే 5 మంది మిగతా 5గురు ఉన్నారో వీళ్ళలో ఖచ్చితంగా పూర్తి ఆధారాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సైతం వాళ్ళ లాయర్లు సైతం చూపెడుతున్నటువంటి సందర్భం. నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు ఈ అంశం గురించి. మరి వీళ్ళ పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది. ఉపన్యాక వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు మనం. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. సో అది మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించిన కేసులో 5గురు ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. సో ముఖ్యంగా 5గురు ఎమ్మెల్యేలు ఎవరంటే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే అరకేపూడి గాంధీ. అరకేపూడి గాంధీ ఇక్కడ క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన. కానీ ఇక్కడ అరకేపూడి గాంధీ పైన కూడా వేటు పడుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఈ కేసు ఉందో ముకుల్ రాయ్ కేసు ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే జరుగుద్ది అరకేపూడి గాంధీ విషయంలో అనుకున్నారు. కానీ అరకేపూడి గాంధీ విషయంలో మొత్తంగా వాళ్ళు అనుకున్న బీఆర్ఎస్ అనుకున్నదంతా కూడా తలకిందులైనట్టు తెలుస్తుంది. సో ఈ 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు నిరూపించడానికి ఆధారాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆధారాలు ఉన్నాయి, కానీ అవి పార్టీ మారడానికి ఎలాంటి
ఆన్సర్ కాదు అది, అలాంటి సంకేతాలు కాదు. అభివృద్ధి గురించో లేదంటే పథకాల గురించో లేదంటే డెవలప్మెంట్ గురించో వీటన్నిటి గురించి సీఎంని కలిసే ఛాన్స్ ఉంటుంది కదా సో ఎక్కడైనా. సో ఇదే పరిగణలోకి తీసుకుంటాం, పార్టీ మారినట్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేమని చెప్పేసి చెప్పారు స్పీకర్ అయితే. సో ఇక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసింది. అయితే దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. సో ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా ఎల్లుండితో అంటే మరొక 2 రోజుల్లోనే ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో దానికి చివరి గడువు అయిపోతుంది. ఎందుకంటే మీరు న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారా లేదంటే జైల్లో సెలబ్రేట్ చేసుకుంటారా అన్నట్లుగా కూడా సుప్రీంకోర్టు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. కాగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పైన దాఖలైన అనర్హత పిటిషన్లు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరొక 4 రోజులు పొడిగించింది. అయితే ఇక్కడ స్పీకర్ ఆ సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ఇది కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైనా సుప్రీంకోర్టు ఏ చెప్తే అది చేయాలి డెఫినెట్. ఎందుకంటే కోర్టు ధిక్కరణ కేసు అనేది చాలా పెద్ద కేసు. సో దీన్ని ధిక్కరణ కేసు కింద తీసుకుంటా అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముఖ్యంగా వచ్చే విచారణ తేదీలోపు ఆ పిటిషన్లపైన సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి లేదంటే కోర్టు ధిక్కరణకు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా పేర్కొన్నారు అప్పుడు. అయితే అనర్హత పిటిషన్లపై ఎల్లుండి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇవాళ తీర్పు వెలువరించారు. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూసినట్లయితే ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేల పైన క్లీన్ చిట్ ఇచ్చారు. తెల్లం వెంకట్రావు కానీ అలాగే అరికెపూడి గాంధీ కానీ ముఖ్యంగా ప్రకాష్ గౌడ్ అలాగే ఇక బండ్ల కృష్ణమోహన్ మైపాల్ రెడ్డి వీళ్ళందరిపైన కూడా ఇక అరికెపూడి గాంధీ వీళ్ళ 5 పైన క్లీన్ చిట్ ఇస్తే నిర్ణయం తీసుకున్నారు. మరొక 5 విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీ ఫామ్ మీద పోటీ చేసి గెలిచాడు ఆయన, రైట్. అక్కడ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ అఫీషియల్ మీటింగ్స్కి వెళ్తున్నారు. కాంగ్రెస్ మొన్న చీరల పంపిణీ విషయానికి ఆ కార్యక్రమంలో కూడా అఫీషియల్గా పాల్గొన్నారు. అంటే ఆయన నియోజకవర్గం కాకపోయినా సరే ఆయన ఏంటంటే కొంత ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ బీ ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచాడో అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుండి. అది కాంగ్రెస్ బీ ఫామ్ మీద. ఇక్కడ అనర్హత పడే అవకాశం డెఫినెట్లీ ఉంది. కానీ దీనికి ముందే కొన్ని స్ట్రాటజికల్గా ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి ఖైరతాబాద్ నుంచి మళ్ళీ దానం నాగేంద్రని పోటీ చేయించాలా వద్దా, లేదా ఒకవేళ పోటీ చేయించకపోతే కనుక నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ నుంచి నన్ను మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి దానం నాగేందర్ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేశారు, రైట్. ఇక్కడ మరొక వ్యక్తి ఏంటంటే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచి ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వాళ్ళ అమ్మాయి కూతురు కడియం కావ్య ఎవరైతున్నారో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు, రైట్. ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం గుర్తుకు ఓటేయమని చెప్పేసి ఆయన ఓటు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విజువల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది, రైట్. ఇక్కడ వీళ్ళిద్దరి పైన అయితే ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వేటు పడేదానికన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ఏమైనా వీళ్ళతో రాజీనామా చేసి బైపోల్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల దగ్గర నుంచి లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటిల్లో పాజిటివ్ వైపు వచ్చింది, జూబ్లీ హిల్స్లో పాజిటివ్ వైపు వచ్చింది, ఇక కంటోన్మెంట్ బైపోల్లో వాళ్ళు గెలిచారు. సో ఇదంతా పాజిటివ్ వైపే. కొంతమేర గ్రామ స్థాయిలో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అనేది కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది, రైట్. ఇప్పుడు ఒకవేళ కడియం శ్రీహరిని కానీ లేదంటే ముఖ్యంగా దానంని కానీ ఇద్దరిని కూడా రాజీనామా చేయిస్తే వాళ్ళిద్దరిని పోటీ చేయిస్తే బైపోల్లో గెలుస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ వైపు వచ్చింది అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ వైపు లేదు, అంతా నెగిటివ్నే, డబ్బులు కుమ్మరించి గెలిచారు అనేది బీఆర్ఎస్ బీజేపీ వాదన. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరు కూడా పొత్తులో భాగంగా పోటీ చేస్తూ ఉన్నారు కదా. రేపొద్దున ఒకవేళ కడియం శ్రీహరికి సంబంధించి స్టేషన్ గన్పూర్ నుంచి కానీ ఖైరతాబాద్లో దానం నాగేంద్ర మీద పోటీ చేయడానికి కానీ అటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉండరు అనుకోవడానికి ఇక్కడ చాలా క్లియర్గా ఉండరు అనేది ఏం లేదు, ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఏ విధంగా రిజల్ట్ ఉందో చూస్తున్నాం.
దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 గ్రామ పంచాయతీలు ఇద్దరు కలిసి పోటీ చేస్తే 30 పంచాయతీలు బీఆర్ఎస్ గెలుచుకుంటే మరొక 6 పంచాయతీలు బీజేపీ గెలుచుకుంది. రైట్, ఇక్కడ ఒక స్ట్రాటజికల్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఎన్నికలు ఒకవేళ నిజంగానే నిషేధం పడితే గనక ఈ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు బైపోల్లో ఇద్దరు కూడా కొంతమేర ఇక్కడ ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాలి. అయితే మిగిలిన 5గురు పరిస్థితి ఏంటి? మిగిలిన 5గురు పైన కూడా అనర్హత వేటు పడుతుందా? దానం నాగేంద్ర కానీ, అలాగే కడియం శ్రీహరి కానీ, లేదంటే కాళే యాదయ్య, ఇంకా ముఖ్యంగా డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళ 5గురు పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో వీళ్ళ 5గురు పైన వేటు పడే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాలి మరి. సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.